సూపర్ 6 పథకాలతో పాటు సౌభాగ్య పథకాన్ని కూడా అమలు చేయాలని కోరారు. జనసేన ప్రతిపాదించిన ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏటా 100 మంది చొప్పున 5 ఏళ్లలో 500 మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తుందన్నారు. మరో 5గురికి ఉపాధి చూపించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలను స్థాపించుకునే నిరుద్యోగ యువకులకు 10 లక్షల సబ్సిడీ అందజేసే ఈ సౌభాగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. ఏపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. సూపర్ 6 పథకాలతో పాటు సౌభాగ్య పథకాన్ని కూడా అమలు చేయాలని కోరారు. జనసేన ప్రతిపాదించిన ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏటా 100 మంది చొప్పున 5 ఏళ్లలో 500 మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తుందన్నారు. మరో 5గురి ఉపాధి చూపించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలను స్థాపించుకునే నిరుద్యోగ యువకులకు 10 లక్షలు సబ్సిడీ అందజేసే ఈ సౌభాగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. నిరుద్యోగులకు సౌభాగ్యాన్ని సంపద పెంచే ఈ పథకానికి కూడా ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఆయన కోరారు. ఏపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. సూపర్ 6 పథకాలతో పాటు సౌభాగ్య పథకాన్ని కూడా అమలు చేయాలని కోరారు. జనసేన ప్రతిపాదించిన ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏటా 100 మంది చొప్పున 5 ఏళ్లలో 500 మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తుందన్నారు. మరో 5గురికి ఉపాధి చూపించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలను స్థాపించుకునే నిరుద్యోగ యువకులకు 10 లక్షలు సబ్సిడీ అందజేసే ఈ సౌభాగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. నిరుద్యోగులకు సౌభాగ్యాన్ని సంపద పెంచే ఈ పథకానికి కూడా ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఆయన కోరారు.